వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు సాత్విక్ గ్రీన్ ఎనర్జీ అయితే మనకి ఈ వీక్లో అయితే ఐపీఓ అయితే ఓపెన్ అయిపోతుందండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి అబౌట్ సాత్విక్ కంపెనీ. ఇది వచ్చేసి సోలార్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తుందండి. ఇది 2015లో స్థాపించబడింది. ఇది మీకు చూడండి ఫోటోవాల్టాయిక్ మాడ్యూల్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్స్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఇక సాత్విక్ అనే గ్రీన్ ఎనర్జీ కంపెనీ అనేది చేస్తుంది. ఇది మనకి ఇండియాలో, అమెరికా, ఆఫ్రికా, దక్షిణాసియాలో మనకి ఆపరేషన్స్ అయితే చేస్తుంది. రీసెంట్గా తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్ట్ అయితే చేసింది. ఇప్పుడు జిందాల్ స్టీల్ కోసం కూడా ఒక రూఫ్ టాప్ అనేది ఇన్స్టాలేషన్స్ అయితే చేస్తుంది. మ్యాక్స్ అయిపోయినట్టే. సో మీకు ఇది ఐపీఓ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే సెప్టెంబర్ 19th 2025 ఓపెన్ అవుతుంది. సెప్టెంబర్ 23 2025 అయితే క్లోజ్ అవుతుంది. ఈ టైంలో అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,880 రూపాయలు. మనకి లాట్ సైజ్ వచ్చేసి 32 షేర్స్ అన్నమాట. ఒక లాట్ మనం అప్లై చేస్తే 32 షేర్స్ వస్తాయి. మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 442 నుంచి 465 మనకు అనేది ప్రైస్ రేంజ్ అయితే ఇచ్చారు. దీనికి ఇష్యూ సైజ్ వచ్చేసి 900 కోట్లు అండి. మనకి లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 26న మనకైతే మార్కెట్ ఎన్ఎస్సి అండ్ బిఎస్లో లిస్టింగ్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రెష్ క్యాపిటల్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ అండి. అంటే ఇది ఫ్రెష్ ఇష్యూ ఉంది అండ్ ఆఫర్ ఫర్ సేల్ కింద కూడా కొన్ని కోట్లు అనేది రేజ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి చూడండి ఫ్రెష్ ఇష్యూ కింద మనకి 700 కోట్లు. సైజ్ వచ్చేసి 1,50,53,729 షేర్స్ అనేది మనకి ఫ్రెష్ వాల్యూ కింద చేస్తున్నారు. మనకి ఫేస్ వాల్యూ వచ్చేసి ₹2. ఆఫర్ ఫర్ సేల్ కింద 200 కోట్లు, 43,01,775 షేర్స్ అయితే మనకు ఆఫర్ ఫర్ సేల్ కింద ఆఫర్ చేస్తున్నారు. మనకు కియా బీస్కి వచ్చేసి 50%, హెచ్ఎన్ఐకి వచ్చేసి 15%, రీటైలర్స్కి వచ్చేసి 35%. మ్యాక్స్ ఏ కంపెనీ అయినా 10%, 15% ఇస్తుంది, బట్ ఇక్కడ 35% ఇస్తున్నారు. సో ఒకవేళ మనం అప్లై చేస్తే వచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. మనకి ఇది ఐపీఓ అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, పర్పస్ ఏంది అంటే వీళ్ళు ఒక 10 కోట్లు అనేది వీళ్ళకి ప్రీపేమెంట్ చేయడానికి వీళ్ళకి కొన్ని లోన్స్ ఉన్నాయన్నమాట. అప్పులు అంటారు కదా, సో అవి క్లియర్ చేయడానికి ఒక 10 కోట్లు యూజ్ చేస్తున్నారు. అలాగే 166 కోట్లు వచ్చేసి వీళ్ళకి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి వీళ్ళకి ఇంటర్నల్గా ఇంకొక కంపెనీ ఉంది. దానికి సంబంధించిన పేమెంట్స్ చేయడానికి 166 కోట్లు అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ 477 కోట్లు అయితే వీళ్ళు గొబలాపూర్లో ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మిగతా డబ్బులు అయితే యూజ్ చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ క్లియర్గా అయితే డీటెయిల్గా మెన్షన్ చేశారు. మిగతా అమౌంట్ వచ్చేసి ప్రమోటర్స్కి అయితే వెళ్ళిపోతుంది. చూడండి మనకి ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ మనకు ఒక లాట్ మనం అప్లై చేస్తే ఎంత 32 షేర్స్ మనకి 14,800 రూపాయలు అయితే అవుతుంది. మ్యాక్సిమం వచ్చేసి మనకి 13 లాట్స్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డీటెయిల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్స్ 13 లాట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది 2 లక్షల వరకు అవుతుంది. హెచ్ఎన్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్స్ మీకు 10 లక్షల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ప్రమోటర్స్ ఆఫర్ ఇష్యూ చేయముందుకు ఏదైతే ఐపీఓ ఇష్యూ చేయముందుకు వీళ్ళకి 90% షేర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు వీళ్ళకి 79% అనేది ఐపీఓ ఇష్యూ అయినాక తగ్గిందనమాట. చూడండి వీళ్ళకి వచ్చేసి 2023, 24, 25 చూడండి ఎవ్రీ ఇయర్ అనేది కూడా వీళ్ళకి ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంది. చూడండి 23లో 6,617 కోట్లు, అప్పుడు ఎక్స్పెన్సెస్ ట్యాక్స్ కూడా వీళ్ళకి 4 కోట్లు అయితే లాభం వచ్చింది. చూడండి ఆస్తులు కూడా వీళ్ళకి 263 కోట్లు అయితే అసెట్స్ చూపిస్తున్నాడు. 2024లో 1,097 crores రెవెన్యూ, ఎక్స్పెన్సెస్ అండ్ ట్యాక్స్ పోను 100 కోట్ల లాభం అయితే వచ్చింది వీళ్ళకి. సో 688 కోట్ల అసెట్స్ అయితే చూపిస్తున్నారు. 2025 అంటే మొన్న మార్చ్ 21కి ఏదైతే క్లియర్ అయిందో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 2,192 కోట్ల రెవెన్యూ అయితే వచ్చింది. ఎక్స్పెన్సెస్ అండ్ ట్యాక్స్ పోను వీళ్ళకి 213 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది. అసెట్స్ వచ్చేసి 1,635 కోట్లకి అయితే వీళ్ళైతే చూపిస్తున్నారు. చూడండి వీళ్ళకి ఆర్ఓఈ కానీ, ఆర్ఓసిఈ కానీ, మార్జిన్స్ కానీ, ఫ్యాట్ మార్జిన్స్ కానీ, ఈక్విటీ రేషియో కానీ, ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నెట్ అసెట్ వాల్యూ కూడా చాలా బాగానే ఉంది. సో ఇది కూడా మీకు ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి. మనకి మెయిన్ పాజిటివ్ వచ్చేసి గ్రోత్.
ఎవ్రీ ఇయర్ 2023తో పోలిస్తే 2024, 2024తో పోలిస్తే 2025లో ఎవ్రీ ఇయర్ అనేది గ్రోత్ అనేది కనపడుతుంది. వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ కూడా ఉంది. ప్రాబ్లం ఏం లేదు. ఇది గ్రీన్ ఎనర్జీ అనేది ఫ్యూచర్లో మనకు సోలార్స్ కదా, ఈ సోలార్స్ అనేది ఫ్యూచర్లో ఇంకా పాపులర్ అవుతుంది అనమాట. రాను రాను రోజుల్లో ఇంకా సోలార్ అనేది ఎక్కువగా యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కదా, ఎక్కువగా సోలార్ ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి అదొక పాజిటివ్ అని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆర్ఓఈ కానీ ఆర్ఓసి కానీ మార్జిన్ ఎబిటేటా ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. నెగిటివ్స్ వచ్చేసి ఇది ఏంటంటే ఇది ఒక ఎక్కువగా ఏంటంటే ఎగుమతి అంటే మాకు జస్ట్ 1.39% మాత్రమే చేస్తుంది అనమాట. మిగతాది అన్నట్టు కూడా ఇంటర్నల్గానే వీళ్ళే ఇన్స్టాలేషన్ చేసి వీళ్ళే యూజ్ చేసుకుంటారు. వీళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో అవి వీళ్ళగా ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఎక్కువగా ఎగుమతి అనేది చేయట్లేదు. సో అదొక మైనస్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక 450 crores ప్లస్ అనేది వీళ్ళకి కొన్ని అప్పులు కూడా ఉన్నాయి, అది కూడా ఒక నెగిటివ్గా ఇది చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి కాంపిటీషన్స్ ఎవరు అంటే వారి ఎనర్జీస్ ఒకటి, ప్రీమియర్ ఎనర్జీస్ ఒకటి, ఈ రెండు కంపెనీస్ అయితే వీళ్ళకి కాంపిటీషన్ అనమాట. ఒకవేళ కొత్తగా ఈ సోలార్ సంబంధించిన ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెండు కంపెనీస్ అయితే నాకు తెలిసి అయితే హై రేంజ్లోనే ఉంటాయి ప్రైజెస్. సో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకు చాలా డబ్బులు అయితే కావాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న ప్రకారం అయితే ఎవరైనా ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఈ కంపెనీలో అయితే ఒకసారి ఆలోచించండి. దీనికి జిఎంపి వచ్చేసి మనకు 26 రూపీస్ ఉందండి. యాజ్ పర్ మార్కెట్ డేటా నేను వీడియో చేసే టైంకి అయితే 26 రూపీస్ అయితే ఉంది. ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకు సబ్స్క్రిప్షన్ బట్టి తర్వాత మనకు తెలుస్తుంది. సో ఇదండి ఈ కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.